దేవా ప్రతిదినము దేవా నీ రెక్కల కింద దేవా నన్ను భద్రపరిచి కాచి కాపాడుకున్నాను దేవా. అలాగే దేవా ప్రతిదినము దేవా నేను చదువుతున్న చదువులు దేవా మీరు మాకు తోడుగా ఆశ్రయించండి దేవా. అయ్యా నీకే నాకు తోడు ఉన్నాను దేవా. అయ్యా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా దేవా నేను మీతో ఉండటకు సహాయం చేయండి. వేస్తున్నాము అడుగు శ్రామ్ తండ్రి. ఇతను ఒక చిన్న సైనికుడు. అతను ఒక క్రైస్తవ విశ్వాసి. భక్తిగా జీవించాలని ప్రయత్నించేవాడు. ఇతను తన జీవితంలో శోధనలను మరియు భయాన్ని ఎలా జయించాడో చూద్దాం. నేను అబద్ధం అనేది చాలా తీయగా ఉంటుంది. మనకి చదువుకుంటున్నావా? చదువు. దేవుడు నేను క్షమిస్తాడు అనుకుంటున్నావా? ఆ రోజు నువ్వు చిన్న తప్పు చేసావు, గుర్తుందా? ఆ చిన్న తప్పు దేవునికి గుర్తులేదు అనుకుంటున్నావా? దేవునికి గుర్తుంటుంది. ప్రార్థన వింటాడంటావా? క్షమిస్తాడనుకున్నావా? క్షమించాడు. ఈ లోకంలో బతకాలంటే అబద్ధంతోనే బతకాలి. అబద్ధం లేకపోతే ఈ జీవితంలో ఎవరు బతకలేరు. నీ స్నేహితులందరూ చూస్తున్నావా ఎంత సంతోషంగా ఉన్నారో? అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నారు. అదే నిజం చెప్పి నువ్వు ఇరుక్కుంటున్నావు. అబద్ధాలు ఆడితే ఈ లోకం నిన్ను ఒక మంచి వ్యక్తిగా చూస్తారు. అబద్ధాలు ఆడితే అందరు నిన్ను మెచ్చుకుంటారు. పేరు సోషల్ మీడియా. వీడిని ఎలాగైనా చెలగొట్టాలి. ఇవాళ ఆసక్తిగా చదువుకుంటున్నాడు అన్న. ఉంది నీకు చూడు. నువ్వు ఎప్పుడైనా రీల్స్ చూసినవా? వద్దు, ఎగ్జామ్ అన్ని ఏం లేదు కానీ ఇదిగో రీల్స్ చూడు. చూడు ఎలా ఉన్నాయో చూడు. చూడు బాగుంది కదా? బాగుంది కదా? ఒరే నీకు అమ్మాయి మెసేజ్ చేసిందిరా. గట్టి చెప్పకూడదురా. ఏ కాదులేరా, అమ్మాయి మెసేజ్ చేసిందంటరా. సర్లే కానీ మెసేజ్ చేస్తే చేసింది. అరే చూడరా, అమ్మాయి మెసేజ్ చేసింది చూడరా. రీల్స్ చూడరా. సరే వద్దులే కానీ రీల్స్ చూడు. నువ్వు రీల్స్ చూడు ఫస్ట్. చూడు ఎంత బాగుందో. చూడు నా పని సక్రమంగా జరిగింది. అమ్మో వీళ్ళందరూ నన్ను ఇచ్చేసేస్తున్నారు కానీ నేను చదువుకోవాలి. అసలే రేపు ఎగ్జామ్. నేను సోమరిపోతుని. అంత లోపల తెల్లారిందా? కుర్చీ ఉంది కదా. ఓరే నువ్వెప్పుడు తేలావు? చదువుకుంటుంటే చదువుకోవచ్చులే కానీ బుక్ పక్కన పెట్టు. ముందు నువ్వు పడుకో సరేనా? కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే నువ్వు నరకం స్వర్గం ఢిల్లీ హైదరాబాద్ అన్ని తిరగవచ్చు సరేనా? టికెట్ అవసరం లేదు. టికెట్ అవసరం లేదు. రూపాయి పెట్టడం అవసరం లేదు సరేనా? నువ్వు బొబ్బో సరేనా? బొబ్బో నువ్వు బొబ్బోరా బాబు. బొబ్బో నేను ఇక్కడే ఉంటా. నువ్వు బొబ్బోరా. జోలాలి జోలాలి. పడుకునేది లేదు ఏం లేదు. రేపు అసలు ఎగ్జామ్ ఏంటో పొద్దా వస్తున్నా.
నా పేరు దయ. నిన్ను భయపెడతా, కాసేపు భయపడినట్టు యాక్టింగ్ చెయ్యి. అవునా? సరే, భయపెట్టు. అందరికి నమస్కారం. వీడేంటి బాగా ఏదో పీకుతావు చదువుతావు అని చెప్పేసి బుక్ ముందులో పెట్టుకొని ఏం చదువుతున్నావు నాయన? రేపు ఎగ్జామ్ ఉంది, చదువుతాను. రేపు ఎగ్జామ్ ఉంది, ఏం చేస్తావు? రాస్తావు, ఫెయిల్ అయిపోతావు. ఏం లేదు, నేను పాస్ అవుతా. ఆ తర్వాత సుతారి పనికి వెళ్తావు, మొచ్చలు పోతావు. లేదు లేదు, బాగా చదువుకుంటా. అరే నీకు నమ్మకం ఉందనుకుంటున్నావేమో, జాగ్రత్త. ఏ ఉంది రే, నమ్మకం ఉంది, పాస్ అయిపోతా. లేదు లేదు, నీ జీవితం సక్కరాగిపోద్ది, అందులో ఉప్పేసుకో. ఏయ్, అలా మాట్లాడకురా, అసలే భయపడుతుంది, నువ్వు ఇంకా భయపడుతున్నావు. నీకు వేస్తాయా బాబు, నీవు అనుకునేది ఏది జరగదు, ఫెయిల్ అంతే. నువ్వు fail మీ. అసలే రేపు ఎగ్జామ్ ఉంది, చాలా భయం ఏయ్, నేనే భయపడాలంటే నువ్వు నన్ను భయపడతావేంటి? నీకు కాసేపు భయపడవా? నువ్వు ఫెయిల్ అయిపోతావు, నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఈ సెల్లు నాకు దొరకలేదులా కానీ వెళ్ళిపోతా. నువ్వు భయపడు కాసేపు. బాగా భయపడుతుంది. నేను కోపాన్ని ఏం చేస్తున్నాడు వీడు? వీడిని రెచ్చగొడతాం, వీడు ఏదో ఒకటి చేసేలా చేద్దాం. ఏం చేస్తున్నారా? చదువుకుంటున్నాను. ఏం చదువుతావులే కానీ మొన్న వాడు ఏమన్నాడు విన్నావా నువ్వు? ఏమన్నారా? అదే విన్నావా నువ్వు? ఏమన్నారా? వాడు నేను అన్నదాన్ని చంపేయాలరా నువ్వు వాడిని. అంత మాట ఏమన్నారా? అదే చంపేరా వాడిని. వాడి రక్తం కళ్ళ చూడాలి నువ్వు. ఏమన్నాడు వాడు అంత పెద్ద మాట? వాడు నిన్ను కొడతానన్నాడు రా. అవును చెప్తా. ఇంకా అసలు నువ్వెందుకు ఇంత నిదానకున్నావు? పౌరుషం ఉందా నీకు? ఉందిరా. సిగ్గుందా? ఉంది. మరి ఏరా నరికే వాడిని వెళ్ళి చంపేరా. వాడేమన్నాడు ఇంతకి? అదేరా కొడతానన్నాడు, చంపేవాడిని. అసలు చెప్పమంటావా? వాడు నిన్ను కొట్టడం ఏంట్రా? అంతేరా, వాడు రక్తం చూడాలి మనం. చూసేద్దాం, చంపేయి, చూసేద్దాం. మళ్ళీ చంపేయి. ఏంటో ఇది అసలు రేపు ఎగ్జామ్ రాసి రాయాలో లేదు, ఏంటో నన్ను ఫెయిల్ చేసి పడేసేటట్టే ఉన్నా. ఇప్పటిదాకా చదివింది చాలే కానీ నేను అడిగిన వాటికి సమాధానాలు చెప్పు. ఏంటో అడుగు, అసలు ఏమి అడుగుతావు నువ్వు? దేవుడు అసలు ఉన్నాడా? ఉన్నాడుగా. ఉంటే నీ ప్రార్థన వింటున్నాడా? వింటున్నాడు. వింటే నీకు ఇన్ని సమస్యలు వచ్చాయా? ఇది పెద్ద క్వశ్చన్. కంటికి కనిపించని దేవుడు నిన్ను చూస్తున్నాడా? చూస్తున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. కంటికి కనిపించని ఎన్నో సమస్యలున్నాయి, అవి తీరుస్తానన్నాడు, తీర్చాడా? ఇదే పెద్ద క్వశ్చన్. ఆలోచించు, ఒకసారి ఆలోచించు. సరే, ఆలోచిద్దాం. రేపు ఆలోచనలు లేవు, ఏం లేవు. రేపు ఎగ్జామ్ రాసి పాస్ అయిపోవాలి. నేను అవిధేయతని అంటే అర్థం ఎవరి మాట విననోడిని, నన్ను ఎవరు ఏం చేయలేరు, అలాంటిది నా నైజం. ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నారా? చదువుతున్నావా? చదువు చదువు, దాంట్లో ఏముందిరా? ఊకే చదువుతా దాంట్లో ఏముందిరా? చదువుకోలేరా? రేపు ఎగ్జామ్ రా. లైఫ్ ని ఎంజాయ్ చేయాలరా. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంజాయ్ చేస్తారా? ఎగ్జామ్ ఏముంది, ఎవడైనా రాస్తాడు ఎగ్జామ్. నాలాగా తిరగమను, నాలాగా బతకమను, ఎప్పుడీ మాట లెక్క చేయకుండా. నీ అమ్మ నాన్న మాట వింటావా? వింటా. వాళ్ళకి చదువు లేదు, వాళ్ళు చెప్పిన మాట నువ్వు వింటావేంద్రా? నువ్వే చెప్పాలి వాళ్ళకి. ఏమనంటే నేను చేయను, ఏదైనా పని చేయమంటే నేను చేయను అని చెప్పాలి. ఆ మాత్రం కూడా చెప్పలేవా? చెప్పాలా? తాడి పెరిగినట్టు పెరిగావు బుద్ధి లేకుండా. అలా అనకురా. నీకు బుద్ధి నడివి నేను చెప్పొచ్చు కదరా? ఎందుకు చెప్పు? చెప్పాలా? నాలాగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బతకాలి, ఎవడి మాట వినకూడదు. ఎవడేం చెప్పినా నేను చేయను పోరా అనాలి, అంతే. అలాగే అనాలి. ఒకసారి అని చూడు, తెలిసిద్ది నీకు.
సరేరా పే చేస్తా. ఏ మామ రీల్స్ బాగున్నాయా? చదువుకొని రా, నువ్వు ఏంట్రా మళ్ళొచ్చో? రీల్స్ అంటే చదువు ఏం చదువు నీ రీల్స్ చూడు. రీల్స్ చూడు. అబద్ధాలాడు అందే అప్పుడే బాగుపడతావు. మీ ఫ్రెండ్స్ అందరు అబద్ధాలాడి హ్యాపీగా ఉన్నారు చూడు. రీల్స్ నవ్వుకున్నారు అందరు పల్లెకి ఇచ్చి రీల్స్ చూడు. రీల్స్ చూడు. రీల్స్ చూడు. చదువుకొని రేపు ఎగ్జామ్ ఉందిరా బాబు. చెప్పేది రా, మళ్ళీ రేపు ఫెయిల్ అయిపోతున్నా. దెబ్బలు పడతారా? అబద్ధాలాడు వాళ్ళలాగా పల్లెకి ఇచ్చి నవ్వుకోవచ్చు. రేయ్ చంపేయమన్నా కదరా నిన్ను. రేయ్ ఏంట్రా ఇలా చేస్తున్నారు? నా మాట వినవా నువ్వు? చంపేరా వాడిని. ఇప్పుడు ఎవడు మాట వినాలిరా? ఎంతమంది వాడు నిన్ను కొడతా ఉంటావు ఏంట్రా? చంపేయ్. ఎల్లురా చంపే ఆడుతారా రాయని రా. చంపేరా. చదువుకోరా. అరే చదువుకోరా. ఫోన్ ఎదురా చేతిలో రీల్స్ చూడండి. అరే నిన్ను పడుకోమన్నా. అబద్ధాలాడు చంపేరా వాడిని. చంపేయ్. రీల్స్ చూడరా. అరే రీల్స్ చూడరా. రీల్స్ చూడరా. రీల్స్ చూడు. నేను బొబ్బరా మామూలుగా చెప్తున్నా నీకు బొబ్బకు భయానుండగా మీరంతా ఎందుకురా? నేను బొబ్బరా. జీవితాన్ని ఎంజాయ్ చేయరా. జీవితాన్ని ఎంజాయ్ నువ్వు పనికి రావు ఇంకా, నీ పని అయిపోయింది. ఇప్పుడు అసలు ఎవరు సహాయం చేస్తారు? వీళ్ళేమో నన్ను ఇలా రీల్స్ చూడరా. పొద్దాక రీళ్లు చూడు, అబద్ధాలాడు, నమ్మకం ఉందో లేదో పడుకోమంటాడు. అసలు ఎగ్జామ్ ఉందిరా బాబు అంటుంటే అబద్ధాలాడు అందరిలాగా పల్లెకి ఇచ్చి నవ్వుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఉన్నారే? ఇదేదో ఆయుధశాల అంట. ఇక్కడ నాకు కావాల్సింది ఏదో దొరికిద్దాం చూద్దాం. ఏమున్నాయి ఇక్కడ? చాలా ఉన్నాయి, నీకేం కావాలి? నన్ను ఇందా నుంచి చాలా అరే ఎవరి మాట వినొద్దురా, జీవితాన్ని ఎంజాయ్ చేయరా. ఇందాక నుంచి చాలా మంది నా చుట్టూ చేరి నాకు తలనొప్పి వచ్చేలా బాగా అరిచేస్తున్నారు. ఏమైంది ఏంటో అసలు వాళ్ళని ఇప్పుడు నేను నాశనం చేయాలి. నాకు ఏదైనా ఆయుధం ఉంటే ఇప్పుడు నీకు కావాల్సిన మంచి ఐడియా ఇస్తాను. ఇదేంటి సొంత తెలివితేటలు? దీంతో ప్రయత్నిస్తాను. నాకు అవన్నీ నాకు ఏం చేయలేవురా. మమ్మల్ని ఏం చేయలేవురా. ఏం పని చేయట్లేదు. పని చేయలేదా? ఇంకోటి మంచిది ఇస్తాను. మంచి చేసినా ఏం పని చేయ మా మీద. ఇది డబ్బు. రామ్కో సిమెంట్ లైన్ కట్టిది వీళ్ళు ఏమన్నా మారుతారో చూద్దాం. ఇది పని చేయదురా. ముట్టి పేపర్ అది పని చేయదు. బాబాయ్ ఏమైందయ్యా? ఇది కూడా పని చేయట్లేదయ్యా. ఎవరు బాబు? అది కూడా పని చేయలేదా? కొంచెం మంచి చూసి నీకు పొలిటికల్ పవర్ ఇస్తాను. అది దేనికి పనికిరాదు. అది క్రియేట్ చేసేది మేము. ఏం కాదు, ఏం కాదు. ఇల్లే డొల్ల అది. ఏంటి అసలు ఏం అవ్వట్లేదండి? రాజకీయ బలం క్రియేట్ చేసేది మేము. ఏమి ఇచ్చావయ్యా? ఇది కూడా అసలు పని చేయట్లేదు. నాకు మంచిది నువ్వు రీల్స్ చూడరా. చిట్ట చివరిది ఈ లోకంలో అతి విలువైనది, పరిశుద్ధమైనది దేవుని వాక్యాన్ని ఇస్తాను. ఇది దేవుని బైబిల్. దీంతో నాశనం. అది కూడా పని చేయదురా. నువ్వు రీల్స్ చూడు. నువ్వు రీల్స్ చూడాలి, చదువుకోకూడదు. ఇందాక నన్ను చాలా భయపెట్టావు కదా. నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నిన్ను విడువను ఎడబాయను, నిన్ను ఎన్నడను ఎడబాయను అన్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇందాక అబద్ధం అన్న వెనకాల పడ్డావు కదా. కానీ నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుని ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదు. ఇందా నుంచి వాడిని చంపే నీలో కోపం రావాలంటున్నావుగా.
కానీ నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెబుతున్నాడు. నేను పనుకో అన్నాగా నిన్ను. పనుకోరా. అబ్బా నువ్వు అబ్బా. అరే నిన్న నుంచి నన్ను పడుకో అని అంటున్నావు కదా, నన్ను చదువుకొని ఇవ్వట్లేదు కదా. కానీ నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నన్ను బలపరచువాని అందే నేనే సమస్తము చేయగలను. సంతోష్, నువ్వు రీల్స్ చూడాలి, వస్తున్నా నీ దగ్గరకు. నా నుంచి ఓ రీల్స్ చూడాలి అన్నావుగా, వస్తున్నావు నీ దగ్గరకు వస్తున్నా. నువ్వు రీల్స్ చూడాలి. నువ్వు నన్ను పొద్దాక సమయం వృధా చేయమంటున్నావుగా రీల్స్ చూసి. నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనిరి. దేవుడు అసలు ఉన్నాడా? ఉంటే నీ ప్రార్థన వింటున్నాడా? నా దేవుడు ఉన్నాడు, వినొద్దురా. నా దేవుడు ఏ వాక్యం చెప్తున్నాడో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నువ్వు ఇందాకొచ్చి ఏమన్నారా? వినకూడదు అంటావా? కానీ నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? పిల్లలారా, ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. వీళ్ళందరినీ నాశనం చేయగలిగింది ఒకటి, దేవుని బైబుల్, దేవుని వాక్య పరిశుద్ధ గ్రంథం. తన ఆయుధాన్ని వాడటం తెలియని సైనికుడు యుద్ధంలో గెలవలేడు. అందుకే వాక్యాన్ని ధరించండి, ఎప్పుడు గెలుస్తూ ఉండండి. వీళ్ళందరి మీద కేవలం దేవుని వాక్యం మాత్రమే పనిచేయగలిగింది, ఇంకేది పనిచేయదు.